ఏవి సెన్సిటివ్. సిద్దిపేట జిల్లాలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ములుగు గ్రామానికి చెందినటువంటి ఐకేపీ ఉద్యోగి తిగుళ్ల నెహ్రూ జూలై 28వ తేదీన ఉదయం ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించగా ఇది హత్య కేసుగా నిర్ధారించారు. సీసీటీవీలు, కాల్ డేటా విశ్లేషణ, సాంకేతిక ఆధారాలు ఆధారంగా నిందితులు గుర్తించారు. ప్రధాన నిందితుడు గామినీపురం మహేష్, అలాగే మజీద్పల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని వారు వెల్లడించారు. వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగిందని పేర్కొన్నారు. నిందితుడు మహేష్ సహా తనకు సహకరించినటువంటి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. క్రైమ్ నెంబర్ 162/2025 అదృశ్యం కేసు నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ 29th నాడు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ములుగు గ్రామానికి చెందినటువంటి ఐకేపీ ఉద్యోగి తిగుళ్ల నెహ్రూ ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఇది హత్య కేసుగా మారింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్ మాజిద్పల్లి గ్రామంలో నివసిస్తాడు. ఇతనికి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పీటీగా పనిచేసే నిషారాణితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహేతర సంబంధంగా మారింది. 2019లో మహేష్కు ములుగు ఐకేపీ సెంటర్లో పనిచేసే తిగుళ్ల నెహ్రూ ఫ్రెండ్గా పరిచయం కావడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా వివాహేతర సంబంధాల విషయంలో ఇరువురు కూడా పంచుకోవడం జరిగింది. అయితే ఇటీవల చిట్ ఫండ్ కమిషన్ విషయంలో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలో కూడా కొంత అతన్ని మోసం చేసిన అనే భావనతోని ఉండడం జరిగింది. దీని విషయంలో అదేవిధంగా శారీరక సంబంధాల విషయంలో కూడా నిషారాణితో అసభ్యంగా మాట్లాడడం వల్ల మహేష్ పగ పెంచుకున్నాడు. 2025 జూలై 28న నిషారాణి వద్ద ఉన్న బంగారాన్ని మహేష్ తీసుకొని వర్గల్ బ్రాంచ్ వద్ద రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును చిట్ ఫండ్ బాకీల కోసం వినియోగించినట్టు ఆమె చెప్పినా కూడా ఆమె నమ్మలేదు. కాబట్టి నేను చిట్ ఫండ్ నేను ఇద్దరం కలిసే యూజ్ చేస్తున్నాం, కావాలంటే నెహ్రూను తీసుకొస్తా నేను అని చెప్పి నెహ్రూను కూడా నిషారాణి ఇంటి దగ్గర తీసుకెళ్లడం జరిగితే నిషారాణి ఆ సమయంలో స్కూల్లో పీఈటీగా ఉన్నది. నెహ్రూ మళ్ళీ ఆమె గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో మహేష్ కోపంతో అతన్ని చెస్ట్ మీద గుద్దడంతో అపస్మార స్థితికి చేరిన తర్వాత కోపంతో గొంతు నులిమి ఒక వైరుతో బిగించి హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత డెడ్ బాడీని కారులో ఉంచి అక్కడి నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని అదేవిధంగా మహేష్ ముగ్గురు కలిసి